హాయ్ ఫ్రెండ్స్, నేను ఆరి వర్క్లో ఈరోజు మంచి బ్లౌజ్ డిజైన్ చెప్తున్నాను. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి మీకు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక్కడ నేను జరీ థ్రెడ్ తీసుకొని లోడ్ స్టిచ్ అనేది ఫస్ట్ చేసుకుంటున్నాను. లోడ్ స్టిచ్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేసినా ఫస్ట్ క్రాస్గా స్టార్ట్ చేయాలి, అప్పుడే మనకి నీట్గా వస్తుంది. క్రాస్గా స్టార్ట్ చేసి ఇలా మనము వర్క్ అనేది చేసుకోవాలి. స్ట్రైట్గా కాకుండా క్రాస్గా రావాలన్నమాట. ఇలా మొత్తము లోడ్ స్టిచ్ అనేది చేసుకోవాలి. లోడ్ స్టిచ్ ఇలా చివరి వరకు చేసుకోవాలి మనము. లోడ్ స్టిచ్ మొత్తము చేసుకున్న తర్వాత సైడ్స్ మనము చైన్ స్టిచ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. తర్వాత మనము బీడ్స్ని కుట్టుకోవాలి. ఇప్పుడు ఏదైనా సరే అండి, డిజైన్ ఏదైనా ఇప్పుడు మనం చూసామనుకోండి, దాన్ని కొంచెం ప్రాక్టీస్ చేసి డిజైన్ని క్లాత్ మీద గీసుకోండి. లేదంటే మనము ట్రేస్ పేపర్ మీద గీసేసుకొని ఫస్ట్ మామూలు పేపర్ మీద ట్రై చేసి తర్వాత ట్రేస్ పేపర్ మీద గీసుకొని మనం దాన్ని ప్రింట్గా అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు బీడ్స్ వచ్చేసి 2 బీడ్స్ మాత్రమే స్టిచ్ చేయాలండి. అప్పుడే మనకి బీడ్స్ అనేవి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఎంత లేట్ అయినా సరే 2 బీడ్స్ మాత్రమే కుట్టుకోవాలి. ఇలా మనము బీడ్స్ అనేవి మొత్తం కుట్టుకోవాలి. తర్వాత చైన్ లేస్ ఉంటుంది కదా, ఈ లేస్ని మనము కుట్టుకోవాలి. స్టోన్ లేస్ ఉంటుంది కదా, ఈ స్టోన్ లేస్ అనేది మనము ఒక్కొక్క స్టోన్ తర్వాత ఇలా కుట్టుకోవాలి. ఒక్కొక్క స్టోన్ తర్వాత మాత్రమే మనము ఇది 2 వేస్లో కుట్టుకోవచ్చు అండి. ఇలా ఒక్కసారి కుట్టుకోవచ్చు. ఇంకొకటి చూపిస్తాను, అది ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఇలా స్టోన్ లేస్ మొత్తం కుట్టేసుకొని తర్వాత మళ్ళీ బీడ్స్ కుట్టుకోవాలి. తర్వాత నుంచి మ్యూజిక్ పెడతాను, చూసేయండి.
చూశారు కదా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ వస్తాయి. ఇక్కడ నేను పక్కన ఉన్న 2 ఫ్లవర్స్ ఏంటంటే స్టోన్స్ అంటించేసుకొని బీడ్స్ చుట్టూ కుట్టుకోవాలి. మీరు ఇలా కుట్టుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.